జనసేనకు ఇక గుర్తు కష్టాలు తీరినట్టేనా? ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గాజు గ్లాసు కోసం కోట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పినట్టేనా? 2024 ఎన్నికలు పవన్ పార్టీని కష్టాల నుంచి గట్టున పడేసినట్టేనా? జనసేన ఇక నమోదైన పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీ హోదా పొందబోతుందా? లెట్స్ వాచ్. గాజు గ్లాస్ పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన ఎన్నికల గుర్తు. కానీ పుట్టిన నాటి నుంచి ఎప్పుడూ గుర్తు టెన్షనే వెంటాడుతోంది జనసేనని. కారణం ఆ గుర్తు ఫ్రీ సింబల్స్ లిస్ట్ లో ఉండడమే. ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి కావాలని కొందరు, కాకతాళీయంగా మరికొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తు కోసం రిక్వెస్టులు పెట్టడం, దానికోసం జనసేన న్యాయ పోరాటం చేయాల్సి రావడం పరిపాటి అయింది. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. సింబల్ కోసం హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఆ గుర్తును జనసేనకే ఇవ్వాలని తీర్పు చెప్పిన కోర్టు అది ఆ పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమంటూ రూల్ పెట్టింది. ఫ్రీ సింబల్స్ లిస్ట్ లో ఉన్నందున మిగతా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్స్ కు గ్లాస్ ను కేటాయించింది ఈసీ. ఇది తమకు మైనస్ అవుతుందని ముందు కూటమి పార్టీలు భయపడ్డాయి. అందుకు తగ్గట్టే వైసీపీ కొందరు ఇండిపెండెంట్స్ ని ఆ దిశగా ప్రోత్సహించిందన్న వార్తలు కంగారు పెట్టాయి. కానీ ఫలితాల తర్వాత అలాంటిదేమీ జరగలేదని తేలిపోగా ఇప్పుడు చర్చంతా ఇక మీదటైనా గాజు గ్లాసు గుర్తు జనసేనకు పర్మనెంట్ గా ఉంటుందా అన్న అంశం చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం జనసేన రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే. అది రికగ్నైజ్డ్ పార్టీగా మారాలంటే కొన్ని నిబంధనలున్నాయి. ఇన్నాళ్లు వాటిని చేరుకోలేకపోయిన జనసేన ఈసారి ఘన విజయంతో తన గుర్తును పదిలం చేసుకోగలుగుతోంది. సాధారణంగా ఒక ప్రాంతీయ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించాలంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో చెల్లుబాటైన ఓట్లలో 6% ఓట్లు ఆ పార్టీకి వచ్చి ఉండాలి. అలాగే కనీసం 2 ఎమ్మెల్యే సీట్లు గెలవాలి. దాంతోపాటు లోక్సభ ఎన్నికల్లో కూడా 6% ఓట్లు సాధించి కనీసం 1 ఎంపీ సీటును గెలిచి ఉండాలి. ప్రస్తుత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జనసేనకు ఆ నిబంధనలకు మించే ఓట్లు, సీట్లు వచ్చినందున ఇక సింబల్ టెన్షన్ తీరినట్టేనంటున్నారు పరిశీలకులు. ఇక మీదట ఏ ఎన్నికలైనా పర్మనెంట్ గా గాజు గ్లాసు గుర్తుతోనే ఎలాంటి గండాలు లేకుండా పోటీ చేయడానికి లైన్ క్లియర్ అయింది. ఈ ఎన్నికలు జనసేనకు మంచి బూస్టింగ్ ఇవ్వడంతో పాటు ఓ పెద్ద కష్టాన్ని తీర్చిన